ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. 30 మంది ప్రయాణికులతో వెళుతున్న పడవ కృష్ణానదిలో కొట్టుకుపోయింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. వాటివి స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ గా వేదాద్రి మాదిపాడు మధ్య ప్రయాణిస్తూ ఉండగా సాంకేతిక లోపం తలెత్తింది. ఆ పడవలు 2 గంటలుగా నదిలోనే నిలిచిపోయింది ఆ పడవ. దీంతో లైఫ్ జాకెట్లు కూడా లేకపోవడంతో అటుగా వెళుతున్న ప్రయాణికులు అటుగా ఆ బోట్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నదిలో పడవ కొట్టుకుపోవడం చూసి అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. అదృష్టవశాత్తు స్థానికులు అక్కడ చూశారు. స్థానికులు చూసి వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతం పెద్ద ప్రమాదమే తప్పిందా? ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ జరుగుతున్న క్రమం. చిన్న పడవల సాయంతో అధికారులు అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ ని ప్రారంభించారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. పడవ ఇటు సాంకేతిక లోపం తలెత్తడంతో సాధారణంగా చెప్తూ ఉంటాం, నీటిలోకి వెళుతున్నామంటే మరి ముఖ్యంగా నదులు కావచ్చు, లేకపోతే ఇలా పడవ ప్రయాణం వెళ్తున్నామంటే కనుక అక్కడ లైఫ్ జాకెట్స్ అనేవి లేకపోతే వెళ్ళొద్దు, ఎటువంటి రిస్క్ చేయొద్దు. ప్రమాదం మన చుట్టూతో ఇప్పుడు పొంచే ఉంటుంది. దాన్ని అంచనా వేసి వెళ్ళడం మరీ ముఖ్యం. ఒక పడవలో ఏకంగా 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో నదిలో ఒక్కసారిగా ఆ సాంకేతిక లోపం తలెత్తింది ఆ పడవలు. దీంతో ఆ పడవ నదిలోనే నిలిచిపోయింది. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే నిల్చుండిపోయిందో ఆ నదీ ప్రవాహానికి, ఆ ప్రవాహం ధాటికి ఎటువైతే అటువైపు, ఎటుపక్క వెళ్తే అటువైపు వెళ్ళిపోతుంది. ఎందుకంటే సాధారణంగా టెక్నికల్గా పనిచేస్తే కనుక ఆ బోట్లోని ఇంజన్ కావచ్చు, లేకపోతే దానికి ఆ సాంకేతిక సిస్టమ్ కావచ్చు, టెక్నికల్ సిస్టమ్ కావచ్చు పనిచేస్తుంది. వాళ్ళకి ఎటువైపు కావాల్సిన అటువైపు మూవ్ ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది, అటువైపు మరలే అవకాశం ఉంటుంది, మరల్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పడవకి అది ఆ సిస్టమ్ లేదు. ఎందుకంటే ఎప్పుడైతే టెక్నికల్ ఇష్యూ వచ్చిందో, అది ఫెయిల్యూర్ అయిపోయిందో, పడవ ఎటుగా మూవ్ అవడానికి లేదు. ఎందుకంటే 30 మంది ఉన్నారు. దాని వాళ్ళు ఎంతకన్నా ఆ బోటుకు సంబంధించి ఆ తెడ్డుతో ఎటువైపు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఆ తెడ్డు వేసుకుని ఎటువైపు వెళ్ళే అవకాశం ఉండదు. ఈ క్రమంలో పడవ మధ్యలోని నిల్చుండిపోయింది, పడవ మధ్యలోని ఉండిపోయింది. దీంతో ఆ ప్రవాహం ధాటికి, ఆ ప్రవాహం వేగం ఎటువైపు వెళితే అటువైపు వెళ్ళిపోయింది. ఒక్కసారిగా ప్రయాణికుల ఆర్తనాదాలు, ఆహాకారాలతో భీతవాహ పరిస్థితి నెలకొంది అక్కడ.